Hello, welcome to the class. Welcome to the Sujata Diaries channel. This is Sujata, English teacher. Yesterday or in the before video, we discussed about this had plus V3. Okay. Next one is phrasal verbs. చూడండి, గ్రామర్ పాయింట్లో ఫ్రేజల్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటికి అసలు అంతమే ఉండదు, చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. అసలు ఫ్రేజల్ వర్బ్స్ అంటే తెలియాలంటే అసలు వర్బ్ అంటే తెలియాలిగా ఫస్ట్. మనకి మీ చిన్నప్పటి నుంచి మీకు తెలుసు, 6th క్లాస్ నుంచి చెప్తూనే ఉంటారు టీచర్స్. మీకు 6th క్లాస్ నుంచి ఉన్నాయి వర్బ్స్ అని. వర్బ్ అంటే యాక్షన్ గురించి, ఒక పనిని గురించి సూచించే వర్డ్స్ అన్నీ కూడా వర్బ్స్ అవుతాయి. ఈటింగ్, స్లీపింగ్, డాన్సింగ్, రన్నింగ్, ఇలాంటివన్నీ ఏంటి? పనులు కదా. రీడింగ్, రైటింగ్, మీకు తెలిసినవి ఇదే కదా. రీడింగ్, రైటింగ్, స్లీపింగ్, ఈటింగ్, కమింగ్, గోయింగ్, ఓకే, సింగింగ్, సిట్టింగ్, స్టాండింగ్, ఇవన్నీ పనులు. ఓకే, పనులను సూచించే వర్డ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో వాటిని ఏమనాలి? వర్బ్స్ అని అనాలి. తెలుగులో వాటిని ఏమంటామంటే క్రియా అంటారు. క్రియా అంటే పని. ఓకే, ఇంగ్లీష్లో వర్బ్ అనాలి. అయితే ఈ వర్బ్స్ అనేవి ఫ్రేజల్ వర్బ్లో ఎట్లా ఉంటాయంటే, మామూలుగా వర్బ్ అయితే ఒకటే వర్డ్ ఉంటుంది. చూడండి, ఈటింగ్ అనేది ఒక వర్డ్ కదా, లేదా ఈట్ అనేది కూడా ఒక సింగిల్ వర్డే కదా. ఈట్, ఎయిట్, ఇవన్నీ కూడా సింగిల్ వర్బ్సే ఉన్నాయి. స్లీప్ అందనుకోండి, స్లీప్ సింగిల్ వర్డే కదా. రన్ సింగిల్ వర్డే, లేదా రన్నింగ్ అని రాసిన అది కూడా సింగిల్ వర్డే, రన్నింగ్. గో, కమ్, నెక్స్ట్ రైట్, ఇవన్నీ ఏంటివి? సింగిల్ వర్డే. ఇవన్నీ సింగిల్ వర్డ్లో ఉన్న వర్బ్స్. ఓకే, మరి ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి అంటే, ఒకటి వర్డ్ కాకుండా, ఒకే వర్డ్ కాకుండా ఒకటి లేదా రెండు లేదా కొన్నిసార్లు మూడు కూడా ఉంటాయి. ఓకే, 1 or 2 వర్డ్స్ లేదా 2 or more వర్డ్స్ కలిపి ఒక యాక్షన్ని సూచిస్తుంటే దానిని ఫ్రేజల్ వర్బ్స్ అని అనాలి. అర్థమైందా? ఫ్రేజ్ అంటే కూడా మనకి ఆల్రెడీ డెఫినేషన్ తెలిస్తే చూడండి, ఫ్రేజ్ అంటే కూడా ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అర్థం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఒక సెంటెన్స్లో ఏది తీసుకున్నా ఫ్రేజే అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఇక్కడ ఉందనుకోండి, టు హ్యావ్ ఎ లుక్ ఎట్ సంథింగ్ అని ఉంది. ఇందులో ఏ రెండు వర్డ్స్ తీసుకున్నా ఒక ఫ్రేజ్ అవుతుంది. టు హ్యావ్ అనేది ఒక ఫ్రేజ్, ఏ లుక్ ఎట్ అనేది ఒక ఫ్రేజ్, సమ్ లేకపోతే ఎట్ సంథింగ్ అనేది ఒక ఫ్రేజ్. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఒకటి కంటే ఎక్కువ వర్డ్స్ ఉండి దానికి మీనింగ్ ఉన్నా లేకపోయినా దాన్ని ఏమంటారంటే ఫ్రేజ్ అని అంటారు. ఓకే, ఆ ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఫ్రేజ్ అన్నాం కదా. ఇక్కడ కూడా అంతే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో వర్బ్ ఉంటే అప్పుడు దాన్ని ఫ్రేజల్ వర్బ్స్ అంటారు. ఓకే, చూడండి, ఒకే సింగిల్ వర్డ్లో ఉండదు ఈ వర్బ్, 1 or 2 లేదా 3 కూడా ఉండొచ్చు. ఇక్కడ టేక్ అవుట్ అని ఉంది. టేక్ అవుట్ అనేది ఒక వర్బ్, ఒక యాక్షన్ అనమాట, ఒక పని. ఏంటంటే అది టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల ఉన్నదాన్ని బయటికి తీయడాన్ని ఏమంటారంటే టేక్ అవుట్ అని అంటాం. మరి టేక్అవుట్లో టేక్ అనేది ఒక పదం ఉంది, అవుట్ అనేది ఒక పదం ఉంది. అంటే రెండు పదాలు కలిసి, రెండు వర్డ్స్ కలిసి ఒక వర్బ్ని, ఒక యాక్షన్ని సూచిస్తున్నాయి కదా. అలాంటప్పుడు దాన్ని ఏమంటారంటే ఫ్రేజల్ వర్బ్ అని అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫ్రేజల్ వర్బ్లో ఒక ప్రెపోజిషన్ ఉంటుంది. ఒక వర్డ్తో పాటు, ఒక వర్బ్తో పాటు ఒక ప్రెపోజిషన్ కూడా ఉంటుంది. ఓకే, ఒక వర్బ్తో పాటు ఏముంటుంది అంటే ప్లస్ ప్రెపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటిది? పొజిషన్ని తెలియజేసే ఉంటాయి కదా. ఏమేంటిది? అప్, డౌన్, అప్, డౌన్, ఆన్, బినీత్, అండర్, అవుట్, ఆఫ్, ఇవన్నీ ఏంటి? ప్రెపోజిషన్స్ కదా. ఈ ప్రెపోజిషన్స్ తోటి కలిసి ఉంటుంది అనమాట. ఈ ఒక వర్బ్ ఉండి దాని పక్కన ఒక ప్రెపోజిషన్ ఉంటుంది. సెట్ చేయడం అనేది అంటే సవరించడం అని అర్థం. దానికి తోడు ఏముంది? ఒక ప్రెపోజిషన్. అప్ అనేది ఒక ప్రెపోజిషన్ కదా. అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క
పొజిషన్ ని తెలియజేసేది కదా అప్ అంటే పైన. విడిగా రాసినప్పుడు అప్ అంటే ఏంటిది, పైన అని అర్థం. కానీ ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ లో విడివిడి అర్థాలతో మనకి పని లేదు. సెట్ అప్ ని వేరు చేసి దాన్ని సపరేట్ గా సెట్ అంటే బాగు చేయడం, అప్ అంటే పైన పెట్టడం అని తీసుకోకూడదు. ఓకేనా? దీనికి సపరేట్ గా కాకుండా కలిసి ఒక మీనింగ్ ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం వస్తుంది అనమాట. అంతకుముందు విడివిడిగా ఉన్నప్పుడు వచ్చే అర్థాలు దీంతో సంబంధం ఉండవు. దాన్నే ఫ్రేజల్ వర్బ్ అని అంటారు. కంప్లీట్ గా ఒక వర్బ్ ని ఒక ప్రిపోజిషన్ ని కలిపినప్పుడు దాని మీనింగ్ కంప్లీట్ గా మారిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ టేక్ అవుట్ అని ఉందా. టేక్ అంటే తీసుకో అని కదా. మనకు మామూలుగా టేక్ అని సపరేట్ గా దీని మీనింగ్ వెతికామనుకోండి. టేక్ అంటే తీసుకో, అవుట్ అంటే బయట తీసుకో అని కాదు దీని అర్థం. దీని రెండు కలిపినప్పుడు ఏమవుతుంది, టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి ఏదో ఒక వస్తువుని బయటికి తీసుకురావడము, బయట పెట్టడం అని అర్థం అన్నమాట. టేక్అవుట్ ఇలా పెట్టె తెరిచి బయటికి తీసాడు అని అర్థం. ఓకే, సెట్ చేయడం అంటే ఏదన్నా అరేంజ్ చేయడం, సెట్ అని అర్థం. సెట్ లేదా కొన్ని 2-3 వస్తువులు కలిపి ఒక సెట్ అంటాం మనం కదా, అదే ఒక సెట్ అంటాం. అప్ అంటే పైన 2-3 వస్తువులు కలిపి పైన పెట్టడం అని కాదు అనమాట. ఇక్కడ ఏంటిది, టు అరేంజ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, ఏదో ఒకటి చేయడానికి మనం అరేంజ్మెంట్స్ అన్ని చేసామని. ఒక బిజినెస్ సెటప్ చేశారు అంటారు కదా, బిజినెస్ మేము ఒక బిజినెస్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాం, ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనే దాన్ని ఏమంటారంటే సెటప్ అని. రెండు కలిసినప్పుడు అట్లా వేరే మీనింగ్ వస్తుంది. టేక్ ఆఫ్ అంటే టేక్ ఆఫ్ అంటే ఏం లేదు, స్విచ్ ఆఫ్ చేయమని, అసలు లీవ్ తీసుకోవడం అని అర్థం. కానీ ఇక్కడ మీనింగ్ రెండు కలిపితే దాని మీనింగ్ మారిపోతుంది. టేక్ ఆఫ్ అంటే రిమూవ్, తొలగించటం అని అర్థం. ఓకే, ఇంకొక మీనింగ్ కూడా ఉంది టేక్ ఆఫ్కి. టేక్ ఆఫ్ అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అంటే ఎగరడం అనమాట. అప్పుడే స్టార్ట్ అయ్యి గాల్లోకి ఎగరడాన్ని కూడా టేక్ ఆఫ్ అంటాం. అది కూడా ఒక ఫ్రేజల్ వర్బే. లై డౌన్ అంటే అట్లా ఒడ్డిగిలడం లేదా పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి కొంచెం అట్లా పడుకోవడాన్ని ఏమంటారంటే లే డౌన్ అంటారు. ఇక్కడ డౌన్ అని ఉంది, లై అని ఉంది అంటే కింద పడుకోవడం అని కాదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టేక్ టైమ్ ఆఫ్. ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి ఈ ఫ్రేజ్లో. ఫ్రేజల్ వర్బ్ అని ఎందుకన్నామంటే 3 పదాలు ఉన్నాయి ఒకే ఫ్రేజ్లో, కాబట్టి దీన్ని ఫ్రేజల్ వర్బ్ అంటున్నాం. టేక్ టైమ్ ఆఫ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్, ఏదన్నా చేయడానికి ముందు కొంచెం రెస్ట్ తీసుకోవడం లేదా గ్యాప్ తీసుకోవడాన్ని ఏమంటారంటే టేక్ టైమ్ ఆఫ్ అని అంటాం. అంటే ద విండ్ గాడ్ హ్యాస్ టుక్ టైమ్ ఆఫ్ అని ఉంది కదా ఈ లెసన్లో, ఆ విషయం గురించి చెప్తున్నాను. నెక్స్ట్ లుక్ ఇన్ టు అబ్జర్వ్ కీన్లీ. లుక్ ఇన్ టు అంటే ఏంటిదంటే బాగా అబ్జర్వ్ చేయడం, లోపలికి. కీన్లీ అంటే జాగ్రత్తగా, సూక్ష్మంగా పరిశీలించటం అని అర్థం. కీన్ అబ్జర్వేషన్ అంటాం. అంటే చాలా లోతుగా చూడడం, పట్టి చాలా అబ్జర్వేషన్, కీన్ అబ్జర్వేషన్ అంటమాట. ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయడాన్ని లుక్ ఇన్ టు అని అనాలి. లోపలికి చూడడం అని కాదు అర్థం. ఏదైనా ఒక విషయం గురించి డీప్గా సెర్చ్ చేయడం, పరిశీలించటం అని అర్థం. లుక్ ఎట్ అంటే క్యాజువల్గా టీచర్ ఏమంటారు మిమ్మల్ని, లుక్ ఎట్ ద బోర్డ్ అంటారు కదా, ఆ లుక్ ఎట్ అంటే ఒకసారి అలా చూడడం అనమాట. టు హ్యావ్ ఎ లుక్ ఎట్ సంథింగ్, ఇది చూడు అన్నప్పుడు మనం ఇట్లా చూస్తాం చూడండి, దాన్ని లుక్ ఎట్ అనాలి. నెక్స్ట్ గెటప్ అంటే టు వేకప్, మేలుకోవడం అని అర్థం. నిద్రపోయాము, మేలుకోవడం గెటప్ అంటే. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఇంటూ అంటే టు టర్న్ ఇంటూ, కొంచెం మార్పు చెందడం. టర్న్ ఇంటూ అంటే ఒక పొజిషన్లోంచి ఇంకో పొజిషన్లోకి మారడం అని అర్థం. ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే రాయిలాగా ఉన్న మనిషి హీ టర్న్డ్ ఇంటూ మ్యాన్ ఇంటూ ఫ్లెష్ ఉన్న ఒక మనిషిలాగా మారిపోయాడు, వెంటనే నార్మల్ స్టేజ్కి వచ్చాడని చెప్పడానికి ఇది వాడారు అనమాట లెసన్లో. లీవ్ బిహైండ్, ఇంకొకటి లీవ్ బిహైండ్ అంటే వెనక వదిలిపెట్టడం అని కాదు. టు లీవ్ సంథింగ్ యాజ్ అ టోకెన్ ఆఫ్ మెమరీ ఆర్ గిఫ్ట్ అంటే అతని జ్ఞాపకార్థంగా ఏదో ఒకటి మిగిల్చడం అని అర్థం. మిగిల్చడం అంటే చాలా బాగా
పేరున్న వ్యక్తులు, పాపులర్ అయిన వ్యక్తులు చనిపోయినప్పుడు ఏమంటారంటే, ఒక కవి చనిపోయాడు అనుకోండి, దానికి ఏమంటారు, అతని రచనలన్నీ కూడా అతని జ్ఞాపకార్థం అట్లా వదిలేసాడు అంటారు. అంటే ఆయన ఏం వదిలేసి వెళ్ళడానికి కాదు, కానీ ఆయన జీవితంలో చేసిన పనులన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అట్లా. టోకెన్ ఆఫ్ మెమరీ అంటే అతని జ్ఞాపకార్థంగా లేదా వాళ్ళ గిఫ్ట్గా వదిలేసి వెళ్ళడము అని అర్థం. ఓకే, లీవ్ బిహైండ్. As you can see, a phrasal verb is a unit of verb and one more particles, a preposition. ఇందాక మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక వర్బ్తో పాటు ఒక preposition కానీ ఇంకేదైనా ఒక వర్డ్ కానీ ఉంటుంది. It can be understood on the basis of the meaning of the individual parts in isolation. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆ సందర్భాన్ని బట్టి దాని మీనింగ్ అర్థం చేసుకోవాల్సిందే, కానీ ఒక్కొక్క పదాన్ని విడదీసి దాని ప్రత్యేక అర్థాన్ని, దానికి ముందున్న అర్థాన్ని పట్టుకొని దీన్ని అర్థం చేసుకోవడం అనేది కుదరదు. కంప్లీట్గా హోల్ అన్ని పదాలను కలిపి ఆ మీనింగ్ని మనం వెతకవలసి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, కానీ విడివిడిగా తీసుకోవడానికి లేదు ఫ్రేజల్ వర్బ్స్లో. నెక్స్ట్ చూడండి, యూజ్ ద అబౌవ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ ద బ్లాంక్స్. మేక్ నెసెసరీ చేంజెస్ ఇన్ ద వర్బ్ ఫార్మ్స్. మీరు వర్బ్ ఫార్మ్స్లో అవసరమైన చోట మార్చుకోవచ్చు, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే మనం వర్బ్ కూడా పాస్ట్ టెన్స్లోనే రాయాలి. ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్లోకి వర్బ్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, వెంకట్రావు వాజ్ ఎ రిచ్ మ్యాన్. హీ వాంటెడ్ టు డాష్ సమ్ బిజినెస్ ఇన్ ద టౌన్. ఇక్కడ ఏమిచ్చారు, ఇప్పుడు పైన 10 ఇచ్చారు కదా, ఇక్కడ వీటిలలో ఏదో ఒక దాన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు అన్ని క్లీన్ చేస్తాను నేను. వీటిలో ఏది సూట్ అవుతుందో ఇక్కడ పెట్టమంటే అడుగుతున్నారు. వెంకట్రావు వాజ్ ఎ రిచ్ మ్యాన్. హీ వాంటెడ్ టు డాష్ సమ్ బిజినెస్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, బిజినెస్ అని అన్నప్పుడు ఏం చేస్తారు, టేక్ ఆఫ్ చేయరు, టేక్అవుట్ చేయరు. బిజినెస్ని బయటికి తీయడం కాదు, బిజినెస్ని రిమూవ్ చేయడం కాదు, బిజినెస్కి రెస్ట్ చేయడం కాదు, టు టేక్ సమ్ టైమ్ సంథింగ్, నేను కొంచెం ఇది కూడా రెస్ట్ తీసుకోవడమే. బిజినెస్ని లోపలికి చూడడం కాదు, ఇదన్నీ కాదు. ఏమిటి సూట్ అవుతుంది, ఇదిగోండి సెటప్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది దీనికి. బిజినెస్ని సెటప్ చేద్దామని అనుకుంటున్నాడు, అంటే బిజినెస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు, కాబట్టి ఇక్కడ సెటప్. సో హీ డాష్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. బ్యాంక్లోంచి చాలా డబ్బుల్ని ఏం చేశాడు, టేక్అవుట్ కాదు, హీ టుక్ అవుట్ అని రాయాలి, ఎందుకంటే ఇదంతా పాస్ట్ టెన్స్లో ఉంది కదా, కాబట్టి హీ టుక్ అవుట్. ఓకే, బయటికి తీశాడు. లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్, లోపల నుంచి, బ్యాంకులో నుంచి బయటికి తీశాడు. ఆన్ అన్ ఆస్పీషియస్ డే, ఒక ప్రాముఖ్యమైన ఒక మంచి రోజున, హీ స్టార్టెడ్ హిస్ మెడికల్ బిజినెస్ విచ్ ప్రాస్పర్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఏదైతే మంచి రోజు మొదలుపెట్టాడు, అది అతనికి కుప్పలు కుప్పలుగా బోల్డ్ అంత సంపదను కూర్చిపెట్టింది. He became so busy that he could not dash for any rest. అతను ఏమాత్రం కూడా రెస్ట్ తీసుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇక్కడ ఏం రాయాలి మనం, రెస్ట్ తీసుకోవడానికి లేదు అంటే టేక్ టైమ్ ఆఫ్. ఓకే, ఏమాత్రం రెస్ట్ తీసుకోవడానికి లేదు. హీ కుడ్ నాట్ టేక్ టైమ్ ఆఫ్ ఫర్ ఎనీ రెస్ట్. హీ యూజ్డ్ టు డాష్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. హీ యూజ్డ్ టు గెటప్. గెటప్ అంటే ఇక్కడ వేకప్ అనే, కానీ ఇది
Very early in the morning and go to his office. In the afternoon, he would dash his shirt. ఏం చేస్తాడు ఇతను? He would అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ వెళ్ళగానే he would remove. He would తర్వాత ఎప్పుడు కూడా V1 రావాలి ఇక్కడ. కాబట్టి ఏం రాస్తాం మనం? He take off, remove. అంటే ఆఫ్టర్నూన్ అయినప్పుడు ఏం చేస్తాడు అతను? He would take off his shirt. అతని షర్ట్ తీసేస్తాడు. కాబట్టి టేక్ ఆఫ్ his shirt and dash on his couch in his office. Take off his shirt and lie down. ఇక్కడ చూడండి, lie down on his couch. Couch అంటే ఇక్కడ సోఫా అని అర్థం. In the office. After a nap, he would put on his shirt, then he would dash. He would ఇక్కడ ఎందులోకి? He would dash the mirror. Look into కదా, look into అద్దంలోకి చూస్తాడు. Look into the mirror and look at himself. ఇక్కడేమో అద్దంలోకి చూశాడు, ఇప్పుడేమో అద్దంలో ఉన్న ఆ ప్రతిబింబం వైపు చూసుకుంటున్నాడు. లుక్ ఎట్ రాయాలి. లుక్ ఎట్ హిమ్సెల్ఫ్ అడ్మైరింగ్లీ. ఎనీహౌ హీ డాష్ సమ్ ఫేమ్ ఇన్ ద టౌన్. ఇక్కడ చూడండి, హీ డాష్ సమ్ ఫేమ్ ఇన్ ద టౌన్ ఈవెన్ వెన్ హీ వెంట్ అబ్రాడ్. అంటే అతను వెళ్ళిపోయినా కూడా, అబ్రాడ్ వెళ్ళిపోయినప్పటికీ, అక్కడ లేకపోయినప్పటికీ కూడా అతను he leave behind some fame in the town when he went abroad. Everybody believed that he dash a new man. He changed into a new man. He changed and రాయాలి. He changed. Everybody believed he changed into a new man. ఇక్కడ leave behind. అతని షాన్, అతని లెజెండరీ వదిలిపెట్టి వెళ్ళాడు అని చెప్తున్నాడు. అతని ముద్ర అక్కడ వదిలేసి వెళ్ళాడు. ఇంకొకటి ఏమీ అక్కడ సూట్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ అది ఆన్సర్. రైటింగ్ చూడండి. పోస్టర్ ప్రిపరేషన్ ఇది కంప్లీట్గా పోస్టర్కి సంబంధించింది. ఇది మీ టీచర్ చెప్తారు, చూడండి. ఇక్కడ ఒక పోస్టర్ వచ్చింది. ద హైదరాబాద్ లాంగ్వేజ్ క్లబ్, నాంపల్లి, హైదరాబాద్ అనౌన్సెస్. ఏం అనౌన్స్ చేస్తుంది? ద రాజాబాబు ప్రైజ్ అనే ఒక ప్రైజ్ ఇస్తారంట. ఏంటది? ఫర్ ద బెస్ట్ రైట్ అప్ ఆన్. ఒక మంచి కథ రాస్తే దేని మీద? ఆన్ దేని మీద? ద రోల్ ఆఫ్ కామెడీ ఇన్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్లో హాస్యం యొక్క ప్రాముఖ్యతను గురించి ఎవరైనా కథ రాస్తే వాళ్ళకి ఏ ప్రైజ్ ఇస్తారంట? ద రాజాబాబు ప్రైజ్ అనే ఒక కప్పు లేదా ఒక ప్రైజ్ని, అవార్డుని ఇస్తారనమాట. ద అవార్డ్ యాన్యువల్లీ హానర్స్ వన్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 categories. ప్రతి సంవత్సరం, యాన్యువల్ అంటే సంవత్సరం, యాన్యువల్ ఎగ్జామ్స్ అంటాం కదా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏదో ఒక ప్రింట్ మీడియా జర్నలిస్ట్ని ఎన్నుకుంటూ ఉంటారు. 3 categories సెలెక్ట్ చేసుకుంటారు. ఒకటి తెలుగులో, ఉర్దూలో, ఇంగ్లీష్లో స్టోరీ రాస్తే తెలుగు భాషలో ఒకరిని, ఉర్దూలో ఒకరిని, ఇంగ్లీష్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట.
ఈచ్ అవార్డ్ క్యారీస్ 5,000 రూపీస్. ఇక్కడ చూడండి, డెడ్ లైన్ ఫర్ ఎంట్రీస్. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డెడ్ లైన్ ఎప్పుడు? July 27th. తర్వాత ఫర్ ద నెక్స్ట్ గివ్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని అన్నారు, అంటే ఇక్కడ ఇవ్వాలన్నమాట కాంటాక్ట్ డీటెయిల్స్ని. నెక్స్ట్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ద పబ్లిష్డ్ ఎంట్రీస్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి మనం. నెక్స్ట్ ప్రెసిడెంట్ ద హైదరాబాద్ లాఫింగ్ క్లబ్, పబ్లిక్ గార్డెన్స్ నాంపల్లి, హైదరాబాద్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇదంతా ఇచ్చారు. ఇది దేని గురించి? పోస్టర్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. చూడండి, అన్యూజువల్ హ్యూమరస్ ఇన్సిడెంట్ యూ మైట్ హ్యావ్ విట్నెస్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్. నీవేదన్నా అనుకోని హాస్య సంఘటనను నీ జీవితంలో జరిగితే దాన్ని ఎట్లా రాస్తావో, నీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఇట్లా రాయాలన్నమాట. ఒక టైటిల్ పెట్టి ఇంట్రడక్షన్ ఇచ్చి ప్రొవైడింగ్ మెయిన్ ఐడియాస్, అందులో అసలు మెయిన్ థీమ్ ఏంటిది రాసి, సపోర్టింగ్ ఐడియాస్, ఆ మెయిన్ ఐడియాని సపోర్ట్ చేసే ఐడియాస్ ఏంటి, డీటెయిల్స్ రాయాలి. సీక్వెన్స్ ఆఫ్ ఐడియాస్, దేని తర్వాత ఏది అనేది రావాలి. గివింగ్ అప్రోప్రియేట్ కంక్లూజన్, చివరి ముగింపు కూడా ఇట్లా ఇవ్వాలన్నమాట. ఇది ఒక కథ రాయడానికి కావాల్సిన అన్ని టూల్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ పోస్టర్. ఇక్కడ ఇచ్చారు కదా, టెల్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ హ్యాపెనింగ్స్ ఇఫ్ యూ వాంట్ టు పబ్లిసైజ్ ద మ్యాటర్, వాట్ యూ విల్ డూ. ఇది ప్రిపరేషన్. ఇదిగోండి ఇక్కడ ఒక పోస్టర్ ఇచ్చారు కదా, మేము చెప్పుకున్నాం. Now reflect the following questions. What are the elements of an effective poster? Color, size, layout, front size, language, etc. ఇవన్నీ కూడా ఎలిమెంట్సే, ఇంపార్టెంట్ ఎలిమెంట్సే ఇవన్నీ కూడా. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఆ పోస్టర్ అనేది చాలా ఎలివేటెడ్గా ఉండాలన్నమాట. మంచిగా చూడగానే కరెక్ట్గా ఇప్పుడు ఇందులో ఎట్లా పోస్టర్ ఇచ్చారో ఈ పేజ్లో అంత పర్ఫెక్ట్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నదే కానీ సింపుల్గా 2 నిమిషాల్లో అదంతా కంప్లీట్ చేయొచ్చు, కానీ మార్క్స్ ఎక్కువ. హూ ఇష్యూడ్ ద పోస్టర్? ఈ పోస్టర్ని ఇష్యూ చేసింది ఎవరు? మీకు కూడా ఇట్లా ఎగ్జామ్లో ఒక పోస్టర్ ఇచ్చేసి ఇవే క్వశ్చన్స్ ఉంటాయి, దాదాపు ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. హూ ఇష్యూడ్ ద పోస్టర్? ఎవరు ఇచ్చారు ఈ పోస్టర్ అని అడుగుతున్నారు. ఎవరు ఇచ్చారు? పైనే ఉంది చూడండి, ద హైదరాబాద్ లాంగ్వేజ్ క్లబ్, నాంపల్లి, హైదరాబాద్. వీళ్ళు ఇక్కడ అనౌన్సర్స్ అన్నారు. ఎవరు ఇచ్చారు పోస్టర్ అంటే వీళ్ళే ఇచ్చారు. ఈ టైటిల్ రాస్తే మీకు ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద పోస్టర్? పోస్టర్ దేనికి? ఇదిగోండి, ఫర్ ద బెస్ట్ రైటప్ ఆన్ ద రోల్ ఆఫ్ కామెడీ ఇన్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్ గురించిలో కామెడీ గురించి ఒక కథ రాయడం గురించి ఈ పోస్టర్ వేయబడింది. వాట్ ఈస్ ద డెడ్ లైన్? డెడ్ లైన్ ఎప్పుడు? July 27th. డెడ్ లైన్ ఫర్ ద ఎంట్రీస్ July 27th. నెక్స్ట్ వాట్ ఆర్ ద అదర్ డీటెయిల్స్ ఈజ్ హైలైటెడ్? ఏమేమి డీటెయిల్స్ ఇంకా హైలైట్ చేశారు ఇందులో అంటే, బెస్ట్ రైటప్ ఇన్ 3 యాన్యువల్గా ఏం చేస్తారంట, 3 కేటగిరీస్లో సెలెక్ట్ చేసుకుంటారంట, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్లో. ఈచ్ అవార్డ్ క్యారీస్, ఎంత ప్రైజ్ మనీ కూడా ఇక్కడ చేశారు. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, అడ్రస్ కూడా ఇచ్చారు. ఇది మెయిన్గా హైలైట్ చేసిన విషయం. తర్వాత వాట్ ఆర్ ద వాట్ షుడ్ బి హైలైటెడ్ ఇన్ ఏ పోస్టర్? పోస్టర్లో ఏమి హైలైట్ చేయాల్సి ఉంటుంది అంటే, అది ఎందుకో, అది ఎవరిస్తున్నారో, ప్రైజ్ మనీ ఎంతనో, ఇవన్నీ కూడా హైలైట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హూ ఆర్ ద టార్గెటెడ్ ఆడియన్స్ ఆఫ్ ద పోస్టర్? ఆడియన్స్ యొక్క టార్గెటెడ్, ఈ పోస్టర్ యొక్క ఆడియన్స్ ఎవరు ప్రత్యేకంగా? హూ ఆర్ ద టార్గెటెడ్ ఆడియన్స్ ఆఫ్ ద పోస్టర్? ఈ పోస్టర్ని చదివేవాళ్ళు, చూసేవాళ్ళు ఎవరై ఉంటారు చెప్పండి? రైటర్స్ అయి ఉంటారు కదా. ఈ పోస్టర్ ఎవరి కోసం చేయబడింది? రైటర్స్ కోసమే. ఎవరికి ప్రైజ్ ఇస్తున్నామన్నారు? రైటర్స్కే కదా. కాబట్టి అప్లై చేసుకోవాల్సింది కూడా రైటరే. కాబట్టి ఆడియన్స్ కూడా వాళ్ళు చూడడానికి ఎవరైనా రావచ్చు, కానీ
ఇది ప్రత్యేకంగా ప్రకటించింది మాత్రం రైటర్స్ కోసమే. నెక్స్ట్, now prepare a poster using the information given below by arranging it in a proper sequence. ప్రాపర్ సీక్వెన్స్లో దీన్ని అరేంజ్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు దీన్ని అరేంజ్ చేద్దాం. హైలైట్స్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో థీమ్, హ్యూమర్, అకేషన్, లాఫ్టర్. మనం పైన చూసుకున్న పోస్టర్ ప్రకారం చూస్తే ఫస్ట్ ఏది ఉండాలి అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ ఇష్యూడ్ అనేది ఫస్ట్ దీన్ని రాయాలి పైన. నెక్స్ట్ ఆ తర్వాత థీమ్ అనేది హ్యూమర్ కదా. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? టార్గెటెడ్ ఆడియన్స్, రైటర్స్, జర్నలిస్టుల కోసం. కేటగిరీ అకేషన్ ఏంటిది? థర్డ్ వన్ ఈజ్ అకేషన్. ఎవరిని టార్గెట్ చేస్తున్నాము? ఆడియన్స్ ఎవరు? రైటర్స్. కేటగిరీ, రైటర్స్ వచ్చిన తర్వాత రైటర్స్కి ఏమి ఇవ్వాలి? స్టోరీస్, సాంగ్స్ అలా కదా. కాబట్టి ఇక్కడ ఫిఫ్త్ వన్ వస్తుంది. మరి గెలిచిన వాళ్ళకి ఏ అవార్డు ఇస్తారు? బెస్ట్ కామిక్ రైటర్. దాని ప్రైజ్ మనీ ఎంత? 10,000. ఇది చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? నెక్స్ట్, మరి అప్లై చేసుకోవాలంటే ఏ టైం డెడ్ లైన్? ఇది 9. ఓకే, ఇది ఆర్డర్లో ఉండాలన్నమాట. ఇట్లా మనం ఈ టేబుల్ని పైకి కిందికి షఫిల్ చేసి నేను పెట్టిన ఈ ఆర్డర్లో ప్రకారం రాయండి. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ ఒక స్టోరీ ఉంది, లిజనింగ్, నరేషన్. ఇది పర్ఫెక్ట్గా మీరు చదవండి. అప్పుడు దీంట్లో క్వశ్చన్స్ ఉంటే కొన్నిసార్లు దీన్నే ప్యాసేజ్గా ఇచ్చి దీంట్లో క్వశ్చన్స్ అడగవచ్చు. కాబట్టి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి? డాక్టర్ ఏమని చెప్తున్నారు? ఇక్కడ కొన్ని మూఢనమ్మకాలు అలాంటివి ఉన్నవి. ఏమేమిటి అవి? ఫాల్స్, ఈక్వల్లీ హ్యూమరస్, కొన్ని ఫాల్స్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు అనమాట మన వాళ్ళు. అవేంటి అని చాలా డిస్కస్ చేశారు ఇక్కడ. కోబ్రా కనుక కాటేస్తే ఏం చేస్తారు? లేకపోతే చూడండి, కోబ్రాస్ ఆర్ ద మోస్ట్ పాయిజనస్, యాక్టివ్ అండ్ డేంజరస్. సర్ప్రైజింగ్లీ మోస్ట్ హిందూస్ వర్షిప్ దెమ్. దాన్ని పాముల్ని పూజిస్తుంటారు. నిజానికి అది చాలా విషపూరితమైంది, కానీ చాలా మంది హిందువులు దాన్ని పూజిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఫన్నీ, చాలా తమాషాగా చేస్తుంటారు, అంతా సిల్లీగా ఉంటుంది ఈ విషయం అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు అనమాట. ఈ విషయం అంతా మనం చదివితే ఒకవేళ ఇది ప్యాసేజ్ కింద వస్తే దీంట్లో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది.